థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. అందరికీ నమస్కారం. నేను జాటో శ్రీనివాస్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పర్వతగిరి. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ వీడియో సందర్భం ఏంటంటే, నిన్న మొన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు నాకు 3 నెలలు నాకు మంత్రి పదవి ఇవ్వండి, నేను నీళ్ళు తీసుకొస్తా అని సవాల్ ఇస్తూ ఉన్నాడు. నేను హరీష్ రావు గారి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, గతంలో 10 సంవత్సరాలు నువ్వే పరిపాలించినావు కదా, నీటిపారుదల శాఖ మంత్రి నువ్వే ఉన్నావు కదా, నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినావు? దాని జవాబు చెప్పి ప్రాంత ప్రజలు జవాబు చెప్పే అవసరం ఎంత మీద ఉన్నది. ఈ ప్రాంత ప్రజలకు నీరు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాలువల ద్వారా తాగునీరు వచ్చేది, పైపుల ద్వారా సాగునీరు తాగునీరు వచ్చేది. మీ హయాంలోనే అన్నీ మొత్తం క్లాప్స్ అయిపోయినాయి. మీరేమైనా కమిషన్ల కోసం పనిచేసారు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత బాగు కోసం, ఈ ప్రాంత సంక్షేమం కోసం ఇప్పుడు పనిచేయాలని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు చేసిన ప్రతి పని కూడా శవాల మీద పేలలేరుకున్నారు. ఉద్యమకారుల పేరు చెప్పి ఓట్లాడుకున్నారు. ఉద్యమ ముసుగులో మీరు గెలిచారు. ఉద్యమ ముసుగు లక్షల కూడా దాచుకున్నారు. ఆ సొమ్ముతో ఇవాళ మీ కుటుంబం ఎట్లా ఉన్నదో ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరే చెప్పినట్టుగా వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. మా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ఉత్తమమైన నాయకుడు, చాలా పెద్ద నాయకుడు, ఆయనకు విజయంతో పనిచేస్తున్న నాయకుడు. ఆయన శాఖ నిర్వహిస్తూ ఉంటే ఒక ముండెలి అన్నారు. 5 సంవత్సరాలు నువ్వే పరిపాలించినావు కదా, 1,00,000 కోట్లు నువ్వే దోసుకున్నావు కదా, కాళేశ్వరం కట్టి నువ్వే కదా, కాళేశ్వరం కూలిపోవడం కారణం నువ్వే కదా. ఇలా 3 నెలలు నాకు టైం ఇయ్యి, నాకు గన్మేన్లు వద్దు, నాకు ఏసీ కార్లు వద్దు. గన్మేన్లు కూడా బయటికి వెళ్తావు హరీష్ రావును, ఎస్కార్లు బయటికి వెళ్తారా? ఆ చరిత్ర మీకు ఉన్నదా? మీరు అసలు దొర నవాబులు మీరు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ నాయకుడు. మాకు ఆయన బ్రహ్మాండ పరిపాలన చేస్తూ ఉన్నాడు. నీటిపారుదల శాఖ నిర్వహిస్తూ ఉన్నాడు. ఇంకో 2-3 శాఖల దగ్గర ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాడు. ఈ ప్రాంత ప్రజలకు సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ ఆయనే జారీ చేస్తూ ఉన్నారు. ఆయన హయాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో పేద ప్రజలకు, పేద వర్గాలకు ప్రతి ఎకరా నీరు అందే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి హరుని కూడా సంక్షేమ పథకాలు ఇదే విధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, వాటి రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రజాప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత హరిజన గిరిజన బిడ్డలు అందరూ కూడా అండగా ఉండి ఆశీర్వదించవలసిన నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కాళేశ్వరం, కూలేశ్వరం ఈ ప్రాజెక్టుల మీద విచారణ కోసం మా రాష్ట్ర ప్రభుత్వం CBIకి, CIDకి అప్పగించింది. ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని యాక్షన్ తీసుకోవడం లేదు, దాన్ని విచారణ చేయడం లేదు. దీనికి కారణం ఏంది? కేంద్రంలో ఇక్కడ ఉన్న పార్టీ, రాష్ట్రంలో పార్టీ వీళ్ళంతా చికెట్ ఒప్పందం పెట్టుకొని, ఇది ప్రాంతీయ పార్టీ BRS, అది జాతీయ పార్టీ BJP, వీళ్ళిద్దరు ఒప్పందం వల్ల జపం జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా దీన్ని ఒత్తిడి చేసి ఎవరైతే దోషులు ఉంటారో వారిని కఠినంగా శిక్షించి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేసే విధంగా చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు. బిడ్డ, మీరు ఏం చేస్తూనే ఉన్నారు? BJP ఎంపీలు ఏం పరిపాలన చేస్తూ ఉన్నారు? BJP నిలబడ్డ కాడ BRS పార్టీ వాళ్ళు డమ్మి కాండ పెట్టి BJP సపోర్ట్ చేసినారు ఆ రోజులలో. అందుకే ఈ విచారణ మీద చాలా జోప్యం జరుగుతూ ఉన్నది. ఏదేమైనా కూడా కేంద్రం మెడల వంచి దీన్ని విచారణ సాగిస్తాం. ఎవరు దోషులు వాళ్ళు కఠినంగా శిక్షిస్తామని తెలియజేస్తూ ఉన్నాను.